నిహారిక ప్రయాణం, నిహారికాస్ జర్నీ. నిహారికకు 5 ఏళ్ల వయసులో ఆమె తండ్రి ఆకస్మికంగా దూరమయ్యారు. ఆ జ్ఞాపకం ఆమె మనసులో ఒక మసకబారిన చిత్రంగా మిగిలిపోయింది. ఆ తరువాత నిహారిక తల్లి సంధ్య వారి కుటుంబానికి ఒక బలమైన స్తంభంలా నిలబడింది. సంధ్య తన పిల్లల భవిష్యత్తు కోసం అలుపెరగకుండా కష్టపడింది. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ ఆమె చేతులు ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవి. నిహారిక, ఆమె సోదరుడు కార్తీక్ ఇద్దరూ తమ అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో పెరిగారు. కార్తీక్ నిహారికకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. వారు కలిసి ఆడుకున్నారు, చదువుకున్నారు, తమ కలలను పంచుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ, వారి కథలు నిహారిక జీవితంలో తండ్రి లేని లోటును భర్తీ చేశాయి. వారు ఆమెకు కష్టపడి పనిచేయడం, దేవునిపై నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో నేర్పించారు. నిహారిక చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టేది. రాత్రిపూట ఒకే బల్బు వెలుగులో గంటల తరబడి చదువుకునేది. విద్య ఒక్కటే తమ జీవితాలను మార్చగలదని ఆమెకు తెలుసు. కొన్నిసార్లు పుస్తకాలకు, ఫీజులకు డబ్బులు సరిపోకపోయేవి. సంధ్య అదనపు గంటలు పనిచేసేది. కుటుంబం అనేక త్యాగాలు చేసేది. ఇవన్నీ చూసిన నిహారికలో పట్టుదల మరింత పెరిగింది. నిహారిక కష్టానికి ఫలితం దక్కింది. ఆమె పాఠశాల, కళాశాలలో అద్భుతంగా రాణించింది. ఆమె ఎంటెక్ చదవడానికి ఒక మంచి కళాశాలలో సీటు సంపాదించింది. నిహారిక విజయం చూసి ఆమె తల్లి, సోదరుడు, అమ్మమ్మ, తాతయ్యలు ఎంతో గర్వపడ్డారు. సంధ్య కళ్లలో ఆనంద బాష్పాలు నిలిచాయి. తన త్యాగాలు ఫలించాయని ఆమె భావించింది. ఎంటెక్ చదువులో నిహారిక కొత్త సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఆమె నమ్మకం, కుటుంబం మద్దతు ఆమెను ముందుకు నడిపించాయి. ఆమె తల్లి పడిన కష్టం, సోదరుడి ప్రోత్సాహం ఎప్పుడూ ఆమెకు గుర్తుండేవి. చివరికి నిహారిక ఎంటెక్ పట్టా అందుకుంది. ఆమెకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆమె తన కుటుంబాన్ని పోషించగలిగింది. ఆమె విజయం కేవలం ఆమె కష్టం వల్లనే కాదు, దేవుని దయ వల్ల, కుటుంబం ప్రేమ వల్ల సాధ్యమైందని ఆమె నమ్మింది.